మన మీద దాడి సిద్ధమవుతున్నారని అన్ని విషయాలు సేకరిస్తారు. అలాగే అందులో కూడా స్పై వింగ్ ఉంది ఆజాద్ హింద్ ఫౌజ్లో. అందులో ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు నీరా ఆర్య. ఆమె కావాలని ఆమె ఏం చేసింది అని అంటే ఒక బ్రిటిష్ పెద్ద ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు పెద్ద సైనిక అధికారిని పెళ్లి చేసుకొని ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకొని సుమారు సుభాష్ చంద్రబోస్ ఫలానా ఇక్కడ ఏది ఇప్పుడు ఉన్నటువంటి మయన్మార్ అప్పుడు బర్మా ఫలానా ఎగ్జాక్ట్ ప్లేస్లో ఆయన ఉన్నాడు, ఆయన చంపాలి అనేటువంటి స్కెచ్ పూర్తి స్థాయిగా అమలయ్యేటువంటి రోజు. ఆ రోజు ఏం చేసిందంటే ఆ రోజుకు నైటే వాళ్ళ భర్త ఎవరైతే పెద్ద అధికారి ఉన్నారో ఆయనను చంపేసింది. తెల్లారితే ఎవరు చనిపోతారు? సుభాష్ చంద్రబోస్ చనిపోయేటువంటి సందర్భం. మరి స్వయాన ఆమె తన భర్తను చంపేసింది. ఎవరైనా కూడా ఎంత లేకుండా మన ఇండియన్ భారత సంస్కృతితో పుట్టిన మహిళ తన భర్తను చంపుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. కానీ భారత స్వతంత్రం కోసం మరి ఏ విధమైనటువంటి ప్లాన్ ఉన్నప్పటికీ కూడా అలా చంపరు. కానీ చంపింది, తనను ఉద్దేశపూర్వకంగానే చంపింది. ఆమె సరెండర్ అయిపోయింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామం ఎంత భయంకరం తెలుసా? ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ నీరా ఆర్యను పట్టుకొని కొన్ని నెలల పాటు ఆమెను చిత్రహింసలు పెట్టిన తర్వాత చెప్పు సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు చెప్పు అని అంటే నా గుండెలో ఉన్నాడని అంటాడు. అప్పుడు ఆమెను అత్యంత క్రూరంగా అత్యంత పదునైనటువంటి కత్తెరలతోటి ఆమె యొక్క ఛాతి భాగాన్ని పూర్తిగా తీసిపారేస్తారు. ఎంత భయంకరమైనటువంటి హృదయ విదారకమైన సన్నివేశం మీరు ఒకసారి ఊహించండి. ఆమె ఎంత పెద్ద త్యాగం చేసింది. సుమారు 21-22 సంవత్సరాలు కావచ్చు మేబీ చేసి. మరి అంత త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను కూడా అర్పించారు ఈ దేశం కోసం, మన స్వతంత్రం కోసం. కాబట్టి మనకు తెలియనంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. మనకు తెలియనంత మాత్రం మనం చెప్పబడినంత మాత్రాన వాళ్ళ కృషి కాకుండా పోదు. కాబట్టి ఆ సత్యాల వైపు మనం ప్రయాణం చేయాలి. ఆ బాధ్యత మనలో పెరుగుతుంది. ఎప్పుడు ఇది ఏంటిది అనేది పట్టుదల పెరుగుతుంది. కాబట్టి వారి యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. ఆ త్యాగాలను గుర్తు చేసుకునే క్రమమే మనం నివాళులు అర్పించడం. వారి యొక్క ఏవైతే ఆశయాలున్నాయో, నా భారతదేశ ప్రజలు ఒకరికి బానిసగా ఉండద్దు, ఒకరి కాళ్ళకాడ ఉండద్దు అని చెప్పేసి మరి వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా సాకారాలు జరిగినాయి. సో ఆ విధమైనటువంటి నాయకులను స్మరించుకున్నాం. అదేవిధంగా మనం జెండా వందనం కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈనాటి గొప్ప మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.